హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే పల్లీలు టమాటా చట్నీ. దీనికి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లకి ఇడ్లీ, దోశ, వడ, ఊతప్పం దేనికైనా ఇవి తినొచ్చు. ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇది ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. పల్లీలు టమాటా మంచి కాంబినేషన్. దీనికి 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నా. స్టవ్ వెలిగించుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేగినాయండి. ఇప్పుడు మనం వీటిని ఇంకొక ప్లేట్లకు షిఫ్ట్ చేసుకుందాము, చల్లారబెట్టుకుందాము. ఇట్లా ఇవి పల్లీలను చల్లారబెట్టుకుంటే తొందరగా మిక్సీలో వేసుకోవడానికి అనువుగా ఉంటుంది. వేడివేడిగా ఎప్పుడు మిక్సీలో వేయొద్దు. ఇప్పుడు మనం ఇదే కడాయిలో కొంచెం నూనె పోసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులోకి నూనె కాగంగానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. నూనె కాగింది, ఇందులోకి జీలకర్ర వేసుకుందాం. 1/2 టీ స్పూను. 5-6 రెబ్బలు వెల్లుల్లిపాయ క్రష్ చేసుకున్నాను. ఫైన్గా వేసుకోవాలని ఏం లేదు, కొంచెం పొట్టిన్నా ఏం కాదు. 4-5 పచ్చిమిరకాయలు. దీంట్లోకి 1/4 టీ స్పూను పసుపు వేసుకుందాము. మంచి కలర్ వస్తుంది అన్నమాట. 1 కప్పు టమాటా. దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నా. ఈ టమాటా అంతా మగ్గనియాలి. ఇప్పుడు మనం ఇందులోకి చిన్న రవ్వ అంతా కొంచెం 1 రెబ్బ కొంచెం చింతపండు వేసుకుందాం. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మొత్తం చల్లారినాక మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనము పల్లీలని చల్లారినాయి. పల్లీలని ఇట్లనే పొట్టు ఉండగానే మనం మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పల్లీలు పట్టుకున్న తర్వాత టమాటా వేయాలి. పల్లీలది పౌడర్ వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి మనము టమాటా వేసుకొని మిక్సీ ఇప్పుడు టమాటా, పచ్చిమిరకాయలు వీటిని కూడా కొంచెం వాటర్ పోసుకొని మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలంతే. చట్నీ ఈ కన్సిస్టెన్సీలో కాకుండా కొంచెం దీంట్లో నీళ్లు పోసుకోవాలి మనం. ఇది కొంచెం చిక్కగా ఉన్నది. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కొంచెం మీడియంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు చట్నీలకి మనం పోపు చేసుకుందాం. మీరు సాల్ట్ ఒకసారి చూసుకోండి. సాల్ట్ను కారము మీకు టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేద్దాము. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు పోపుకి వేసుకోండి. ఇందులోకి 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, చిటికెడంతా పసుపు ఇప్పుడు వేసేసుకొని పోపుని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం చట్నీలో వేసేసుకోవాలి. పోపు వేసుకొని మనము దోశల, ఇడ్లీలకు దేంట్లోకైనా వేసి పెట్టుకొని తినొచ్చు. పోపు వేసేసుకున్నాం. ఇంతేనండి, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ రొటీన్లో కంటే ఇట్లా ఒకసారి వేసుకుంటే కూడా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి మీరు కూడా. ఇడ్లీ, దోశ, ఊతప్పం అన్నిట్లోకి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు. టమాటా పల్లీ చట్నీ రెడీ. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.